నెల 15న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని మెదక్ పట్టణంలోని ఐబీ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన బీసీ సంఘం నాయకులు. ఈ సమావేశంలో కొట్టల యాదగిరి యునైటెడ్ పూలే ఫ్రంట్, విజయేంద్ర సాగర్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కొట్టాల యాదగిరి మాట్లాడుతూ గతంలో కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు అని తెలిపారు. ఇచ్చిన హామీని బీసీ రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత కేంద్రానికి బీసీ డిక్లరేషన్ గురించి ప్రతిపాదన పంపాలని డిమాండ్ చేశారు. నాడు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ గురించి ధర్నాలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్ పై మరోమారు ఈ నెల 15న రౌండ్ టేబుల్ సమావేశం బీసీ కులానికి చెందిన 147 సంఘ కులాలు నాయకులు పాల్గొంటారని తెలిపారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లాలని డిమాండ్ చేశారు. లేని ఎడల బీసీలం ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఉమ్మడి జిల్లా లోపల రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పరచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఎన్నోసార్ల ఇందిరా పార్క్ వద్ద రాష్ట్ర బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి మరి యునైటెడ్ పూలే ఫ్రంట్ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ వాటి పోరాట ఫలితమే మరి ఆ ధర్నాలు, ఈ రౌండ్ టేబుల్ సమావేశాల ఫలితమే మరి ఎట్టకేలకు 2 సభల్లో బీసీ బిల్లును పెట్టడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయం. మరి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ 2 సభల్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ కావడం ఇలా జరిగింది. మనందరికీ తెలిసిన విషయం. అదేవిధంగా మరి ఆ బిల్లును డెడికేషన్ కమిషన్ ఇవ్వాలని చెప్పేసి రీసర్వే పెట్టాలని చెప్పేసి ఇట్లా ఆ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో, యునైటెడ్ పూలే ఆధ్వర్యంలో మరి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. దాని ఫలితంగానే మరి రీసర్వే ఇట్లా చేయడం జరిగింది. మరి డెడికేషన్ కమిషన్ వేయడం ఇట్లా జరిగింది. మరి ఎట్టగేల మొత్తం ఇట్లా ఈ 2 సభల్లో బిల్లు పాస్ అయి మరి గవర్నర్ ఆమోదం పొంది మరి ఈరోజు రాష్ట్రపతి ఆమోదం గురించి అని చెప్పేసి బిల్లు పెండింగ్ ఉండడం జరిగింది. మరి ఆ రోజు మరి ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోతా అని చెప్పడం జరిగింది. మన జై తెలంగాణ, యునైటెడ్ పూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి సంయుక్తంగా నిర్వహించబోతున్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల 17వ తారీఖు మంగళవారం రోజున హెచ్ కన్వెన్షన్ 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం, బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆనాడు కామారెడ్డిలో ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అప్పటి పిసిసి అధ్యక్షులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోతా అని చెప్పడం జరిగింది. మరి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో